హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియో ఏంటంటే అరటికాయలతో అదిరిపోయే పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూపించే విధంగా చేసుకుని వేడి వేడి అన్నంలో పులుసు వేసుకుని అరటికాయ ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు తీసుకుని అందులోకి వాటర్ వేసి చింతపండుని వాటర్ లో బాగా కలుపుకుని మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు పులుసులోకి 4 ఉల్లిపాయలు అండ్ 5 పచ్చిమిర్చి అండ్ దీంతో పాటు 2 అరటికాయలు అయితే తీసుకున్నాము. అరటికాయల్ని చూపిస్తున్న విధంగా అయితే పైన ఉన్న లేయర్ ని చెక్ చేసి తర్వాత వైట్గా వచ్చిన తర్వాత ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోండి సన్నగాని. సో కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో అయితే వేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన దాక పెట్టి అందులోకి కూరకు తగ్గ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి తర్వాత ఇందులో సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి చూపిస్తున్న విధంగా గరిటెతో అయితే బాగా కలుపుకోండి. కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఈ దాకలో ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గరిటెతో చూపిస్తున్న విధంగా అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే తీసేయండి. కాసేపు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దీనిపై ఉన్న మూత తీసేసి మళ్ళా గరిటెతో కలుపుకొని ఉంటే ఇంకా ఉల్లిపాయలు మగ్గలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గుతాయి అనమాట. ఇప్పుడు గరిటెతో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి కలుపుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవి నీట్గా కడిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చూపిస్తున్న విధంగా ఇందులోకి అయితే వేసేసేయండి. ఈ కూర దాకలోకి వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసేయండి. సో మేమైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాము. కారం తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇందులోకి కూరకు తగ్గ వాటర్ అయితే వేసుకోండి. పల్చగా చేసుకుంటే వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో నార్మల్గా అయితే మనం తక్కువ అయితే వేసుకోవచ్చు. సో వాటర్ వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకొని తర్వాత ఈ కూర దాక పైన మూత పెట్టేసి క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కూరను అయితే బాగా ఉడకనివ్వండి. కాసేపు అయిన తర్వాత దీనిపైన ఉన్న మూత ఓపెన్ చేసి చూపిస్తున్న విధంగా ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది చూసారా వాటర్లో, ఆ రసం అయితే వేసేసేయండి. రసం వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి గరిటెతో అయితే మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. అండ్ ఇందులోనే పైన కొద్దిగా మనం కరివేపాకు ఉంటుంది చూసారా, ఆ ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసి మళ్ళీ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే బాగా ఉడకనివ్వండి. కూర బాగా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలాగ బబుల్స్లా వస్తుంది అనమాట, ఆయిల్ అయితే వెళ్ళి పైకి. సో అప్పుడు మళ్ళీ గరిటెతో ఇదంతా కలుపుకోవాలి. ఫైనల్ గా ఈ కూర బాగా ఉడికాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఉంటుంది చూసారా, ఆ కొత్తిమీర అయితే వేసేయండి. తర్వాత ఈ కూర దాకపై మూతతో క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి అరటికాయ పులుసు ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.